అలా చప్పుడు చేశాడు, అక్కడ పడేశాడు దాన్ని. భీముడు వచ్చాడు అక్కడికి. ఎక్కడో ఒక తోక కనపడుతోంది అడ్డంగా. దూరంగా చూస్తే ఓ ముసలి కోతి అక్కడ ఉన్నాడు. ఎవరాయా కోతి, తప్పుకో అన్నాడు ఆయన. అక్కడికి ఈయన చాలా వినయంగా, నేను తప్పుకోలేను నాయన, ముసలివాణ్ణి, అంటే చంపేస్తాను తప్పుకోపోతే అన్నాడు. వెంటనే అన్నాడు, వయం ధర్మం నజానీమక. జాగ్రత్తగా వినాలి, జంతువుల పట్ల ఎలా ఉండాలో చెబుతుంది వ్యాసభారతంలో ఈ శ్లోకం. ఈ ఘట్టం వ్యాసభారతంలో. వయం ధర్మం నజానీమక, తప్పుకో లేకపోతే చంపేస్తాను. ఎవరు అనుకుంటున్నావు? కుంతీదేవి కొడుకుని, మాటి మాటికి ఏదో ఆధార్ కార్డు ఒకటి ఇక్కడ, ధర్మరాజు తమ్ముడిని. ఇవన్నీ ఎవరు అడిగారో తెలియదు. ఇదే ధీరోద్ధత అంటే, అహం అంటే. భీముడు చాలా మంచివాడు, అన్ని మంచి పనులే చేశాడు, కానీ అహంకారం ఉంది. అందుకే ఒకటి గమనించాలండి, కొందరు యువకులకు ఒక అనుమానం వస్తుంది, మేము అన్ని మంచి పనులే చేస్తాం, దాన ధర్మాలు చేస్తాం, సమాజానికి సేవ చేస్తాం, జీవితం అంతా నీతిగా బతుకుతాం, కానీ దేవుణ్ణి నమ్మం, నష్టం ఏమిటి అని. దానికి సమాధానం ఇక్కడ దొరుకుతుంది. నువ్వు ఎంత మంచివాడివైనా, ఎంత స్వచ్ఛంద సేవ చేసినా, ఎంతమందికి ఉపకారాలు చేసినా దేవుణ్ణి నమ్మి తీరవలసిందే, లేకపోతే ఇవన్నీ అహంకారానికి దారితీస్తాయి. భీముడే ఉదాహరణ. భీముడు చేసినవన్నీ మంచి పనులే. ఒక చెడ్డ పని చెప్పండి ఎవరైనా. చంపిందంతా రాక్షసుల్నే, దుర్మార్గుల్నే, మంచివాడిని ఎవరిని ఆయన చంపలేదు. ద్రౌపదీదేవి కక్ష తీర్చడానికి ఆయన తాపత్రయపడినంతగా ఎవడూ పడలేదు. 100 మంది కౌరవులను చంపుతానని ప్రతిజ్ఞ చేస్తే 99వ వాడిని కూడా ఎవరిని చంపనీయకుండా నా కోసం అట్టి పెట్టమని మరీ చంపాడు. తిరుగులేదు, ఇంకా ఎక్కడా ఎవరిని వదలలేదండి. అంత పద్ధతి. మళ్ళీ అందులోనే వికర్ణుణ్ణి చంపవలసి వస్తే గద ఎత్తి దెబ్బ కొడుతూ కూడా, తమ్ముడు నువ్వు దుర్యోధనుడికి తమ్ముడుగా పుట్టి తప్పు చేశావురా, నాకు తమ్ముడుగా పుట్టాల్సిన వాడివిరా. ద్రౌపది వస్త్రాపహరణం జరుగుతుంటే భీష్ముడు నోరు మెదపలేదు, ద్రోణుడు మెదపలేదు, కృపాచార్యులు మెదపలేదు, నా సాటివాడు అశ్వత్థామ నోరు మెదపలేదు. నువ్వు లేచిది అన్యాయమని ఖండించావరా, నీకు నమస్కారం చేస్తున్నాను తమ్ముడు అన్నాడు దుర్యోధనుడు తమ్ముడికి. అది మనం నేర్చుకోవాలి భారతం నుంచి. అన్యాయం జరిగితే లేచి అడగాలి. దద్దం వల్ల, చేతకాని వల్ల చూసి ఊరుకోకూడదు. ఇవాళ అసెంబ్లీలో జరిగినా, పార్లమెంట్లో జరిగినా అడిగేవాళ్ళు లేరు. రోడ్డు మీద జరిగితే గొడవే లేదు, అసలు పట్టించుకోరు. ఎవరి మటుకు వాళ్ళు తలుపులు వేసుకుపోతారు. భీష్మద్రోణులు కూడా పట్టించుకోకుండా ఉన్న సందర్భంలో దుర్యోధనుడి సొంత తమ్ముడు వికర్ణుడు, కర్ణుడు కొడుకు అనుకుంటారు, పొరపాటు. కర్ణుడు కొడుకు కాదు ఆయన, దుర్యోధనుడి సొంత తమ్ముడు, 100 మందిలో ఒకడు, గాంధారికి పుట్టినవాడు. ఆయన లేచి ద్రోణాచార్యులను ఆక్షేపించాడు. ఏం ఉప్పు తిన్నావు, బుద్ధి లేదా బ్రాహ్మణ, ఖండించద్దా? ఆవిడెలా ఓడిపోతుందండి? ధర్మరాజు ప్యాకెట్లో ఓడితే భార్యను ఎలా బంధిస్తారు మీరు? భార్యను ప్యాకెట్లో ఎలా పడతారు? ఏ ధర్మశాస్త్రం ఒప్పుకుంటుంది? ఆయన ఆవేశంలో పెట్టాడు. పెద్దవాళ్ళు మీరు తీర్మానం చేయొద్దా అని లేచి అడిగాడు. వెంటనే దుర్యోధనుడు కర్ణుడు కలిసి వాడు నోరు మూయించేశారు, పెత్తనం చేసేసి. అటువంటి వికర్ణుడు భీముడికి యుద్ధరంగంలో దొరికితే 7వ రోజో 8వ రోజో చంపడానికి గద ఎత్తి అన్నాడు, తమ్ముడు నిన్ను చంపడానికి చెయ్యి అడ్డం లేదురా, కానీ 100 మందిని చంపుతానని అన్నాను నేను, మాట ప్రకారం ఉండాలి కదా అంటే వికర్ణుడు అన్నాడు, అన్నయ్య నీ బుద్ధి నా బుద్ధి, నీ శక్తి నా శక్తి ఎటువంటిదైనా నువ్వు ధర్మపక్షంలో ఉన్నావు, నేను అధర్మపక్షంలో ఉన్నాను, వేసేయి అని తాలొగ్గాడండి. అది వికర్ణుడి యొక్క నిజాయితీ. చనిపోయాడు భీముడి చేతుల్లో. అధర్మపక్షాన్ని యుద్ధం చేయడం నా తప్పే కదా. ద్రౌపది వస్త్రాభరణం జరిగితేనే ఎదిరించిన వాడిని యుద్ధంలో నేను ఎదిరించి ధర్మరాజు పక్షానికి రావద్దా? రాలేదుగా, వేసేయి. యుద్ధ ధర్మం ప్రకారం శత్రువును చంపాలి, చంపేయి. అలా అన్న వికర్ణుడిని చంపడానికి భీముడు ఆలోచించాడు తప్ప 99 మందిని చంపడానికి ఆలోచించాలి. యుద్ధం ఎంత క్రూరంగా చేయడానికి కూడా ఆలోచించాలి. కానీ చేసినవన్నీ మంచి పనులే, కానీ ప్రతి దాని వెనకాల అహంకారం ఉంది. అందుకే మరో రహస్యం చెబుతున్నా. ఇదివరకే నేను అనపర్తిలో భీమసేనుని వ్యక్తిత్వం మీద మాట్లాడాను. అక్కడ చెప్పాను జనవరిలో. మీ దాకా వచ్చింది లేదో, మంచి మాట కాబట్టి మళ్ళీ చెబుతా. భీముడికి కృష్ణ భక్తి ఎక్కువ, కానీ ఆ యుగంలో ఆయన దాన్ని వ్యక్తం చేసే అవకాశం రాలేదు. ఆయనలో ఉండే అహం కృష్ణుణ్ణి కేవలం యాదవుడుగా గుర్తించింది తప్పితే భగవంతుడుగా గుర్తించలేదు, అహం. కానీ అంతరాంతరాల్లో ఈయన సామాన్యుడు కాదు, ఈయన సామాన్యుడు కాదు, ఈయన మహావిష్ణువు, ఈయన మహావిష్ణువు అని లోపల హనుమంతుడు రాముణ్ణి గుర్తించాడు. కానీ వాయుదేవుడికే పుట్టిన భీముడు కృష్ణుడిని గుర్తించలేకపోయాడు. ఒకే తల్లిదండ్రులకు పుట్టినా బిడ్డలు వేరుగా ఉంటారు, వారి వారి జీవలక్షణాలను బట్టి.
తల్లిదండ్రులను బట్టే బిడ్డలందరూ ఉంటారనుకోవడం పొరపాటు, పెంపకాన్ని బట్టే బిడ్డలు ఉంటారనుకోవడం కూడా పొరపాటు. వాడి జీవలక్షణం ఒకటి ఉంటుంది, దాన్ని మనం మార్చలేం. సక్రమంగా పెంచడం వరకే మన పూచి, అంతేగాని అలాగే ఉంటారనుకోవడం పొరపాటు. ఎందుకంటే సామెత ఉండనే ఉంది, బిడ్డల్ని కన్నాం కానీ వాళ్ళ తలరాతల్ని కన్నావా అని. తలరాత అంటే జీవలక్షణం. ఆ జీవుడుగా వాడు పుట్టి ఆ అమ్మాయో అబ్బాయో అనుభవించవలసినవి కొన్ని ఉంటాయి. ఆ అనుభవించే మార్గంలోనే వాళ్ళు వెడతారు. అటువంటిప్పుడు మనం ఏం చేయాలంటే చెప్పే మాట చెప్పడం, తప్పించుకోవడం, అంతే. ఇంకా మన కళ్ళ ముందు జరగకుండా ఉంటే బాగుండు అనుకోవాలి, అంతకుముందే మనం వెళ్ళిపోతే చాలు అనుకోవాలి. అంతకుమించి చేయగలిగేది లేదు. ఎందుకంటే వాడు జీవలక్షణం ప్రకారమే వాడు పెడతాడు, నువ్వు ఎంత మంచిగా పెంచినా సరే. కుంతీదేవి 5గురిని సమానంగానే పెంచుంది. 5గురు లక్షణాలు వేరండి. ధర్మరాజు ఉన్నట్టుగా భీముడు లేడు, భీముడు ఉన్నట్టుగా అర్జునుడు లేడు, వీరు ముగ్గురు ఉన్నట్టుగా నకుల సహదేవులు లేరు. పెంపకంలో తేడా కాదు ఇది, పొరపాటు పడద్దు. పెంపకం లోపమని అనుకోవద్దు, అటువంటి ఆక్షేపణలు చేయొద్దు ఎవరిని. ఎంత బాగా పెంచినా దుర్మార్గులు అవుతారు, ఎంత నిర్లక్ష్యం చేసినా సన్మార్గులు అవుతారు. ఉదాహరణలు చాలా ఉన్నాయి, వాళ్ళ కర్మలు ఉంటాయి దాని వెనకాల. మన కర్తవ్యం మనం చేశామా లేదా అంతే. ఆ కర్తవ్యం చేస్తే భగవంతుడు మన క్షమిస్తాడు. కనీసం ఈ పిల్లలు దుర్మార్గాలు చేయకముందే మన తీసుకెళ్ళిపోతాడు, గొడవ వదిలిపోయింది. తాను పోయిన తర్వాత దేనితోనైనా పని ఏమి అంటాడు చెన్నైశ్వరి. మనం వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగితే ఎవరికి కావాలండి, అంతే కోరుకోవలసింది. అంచేత భీముడిలో ఒక లక్షణం ఏమిటంటే అహంకారం. ఎంత మంచివాళ్ళమైనా మనం, ఎంత సేవ చేసినా, ఎంత నిరాడంబరంగా ఉన్నా, ఎంత త్యాగం చేసినా మనసులో భగవద్భక్తి చాలా ముఖ్యం. లేకపోతే ఈ అహంకారం కమ్మేస్తుంది, మళ్ళీ జన్మెత్తక తప్పదు. అందుకే భీముడు మళ్ళీ జన్మెత్తాడు. ఆశ్చర్యం ఏమిటో తెలుసా, మధ్వాచార్యులు, ద్వైత మత స్థాపకుడు మధ్వాచార్యులు, పరమ కృపామయుడు, పరమ కృష్ణ భక్తుడు భీముని యొక్క అంశ. భీముని తర్వాతి జన్మ. దానికి శాస్త్ర ప్రమాణం ఉంది, నేనేం ఊరికే చెప్పట్ల. ప్రథమో హనుమాన్నామ ద్వితీయో భీమయేవచ తృతీయ పూర్ణ ప్రజ్ఞస్తు భగవత్కార్య సాధక. ఆయనే మొదటి జన్మలో హనుమంతుడు, తర్వాత జన్మలో భీముడు, తర్వాత జన్మలో కలియుగంలో మన కోసం కర్ణాటకలో పుట్టినటువంటి ద్వైత మతాచార్యులు మధ్వాచార్యులు, ఉడిపి మధ్వాచార్యులు భీమసేనుని యొక్క అంశ. అందుకే మధ్వ మతంలో ఎప్పటికీ ముందు కుస్తీ నేర్పుతారు, తర్వాత వేదాంతం నేర్పుతారు. వేదాంతానికి కుస్తీకి సంబంధం ఏంటి, భీముడు ఐడియాలజీ అంతే. ముందు కుస్తీ నేర్చుకో. నీ శరీరం సరిగ్గా లేకపోతే నువ్వేం చేయలేవు, దేనికి పరికర. సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ ఓన్లీ. ఆ మనస్సు బాగుండాలంటే ఆరోగ్యం, శరీరం కూడా బాగుండాలి. సౌండ్ మైండ్ ఆల్వేస్ స్టేస్ ఇన్ ఏ సౌండ్ బాడీ. మంచి ఆరోగ్యం, మనస్సు బాగుండాలంటే శరీరం కూడా ముందు ఆరోగ్యంతో ఉండాలి. అందుకని ముందు కుస్తీ నేర్పుతారు. మంచి నల్లడ్రా చారడ్రా రేసుకురమ్మని ముందు ఇద్దరిని పెట్టి కుస్తీ చేయిస్తారు, తర్వాత వేదాంతం నేర్పుతారు. ఇది తెలియదు. ఎందుకంటే ధర్మాన్ని కాపాడడానికి నేర్చుకోవాలండి. ఎవరికి శరీర బలం లేకపోతే ఎవరు కాపాడుతారండి ధర్మాన్ని? అధర్మం జరుగుతూ ఉంటే, అక్రమం జరుగుతూ ఉంటే కర్రో కత్తో తీసేవాడు ఒక్కడైనా ఉండాలి కదా. అంతా శుభ్రంగా కూర్చుంటే అలాగా. అంచేది ఎవరు తినే ఆహారం వారు తినాలి, ఎవరు పట్టే ఆయుధాలు వారు పట్టాలి, ఎవరు ఉండే విధంగా వారు ఉండాలి. అన్ని కులాల వారికి, అన్ని వర్గాల వారికి ఒకటే లెక్క ఉండదండి ఇక్కడ హిందూ ధర్మంలో. ఇది బహుళ ఆరాధనా విధానం, బహుళ సమేత విధానం, అంతే. ఎవరి ధర్మం ఎలా ఉన్నామో వారు చేయడమే లెక్కది. అందుకని భీముడికి అహంకారం కారణంగా అడ్డం. అందుకని తోక కనపడగానే, కోతి కనపడగానే ఏదో తప్పుకోమని మామూలుగా అడగకుండాను, ఎవరయ్యా ఇక్కడ ముసలి కోతి ఇక్కడ కూర్చున్నావు దారికి అడ్డంగాను, ఈ తోక తీసేయి అన్నాడు. అంటే ఆయన ఏమన్నాడు, బాబు నేనేం చేయలేను, వయం ధర్మం నజానీమక, మేము పశువులమయ్యా, కోతులం కదా, మాకు ధర్మం తెలియదు. తిర్యగ్యోని ఉపాశ్రితాక, పశుపక్షి జాతులు. తిర్యక్ అంటే అడ్డంగా నడిచేవి, ఒంగుని నేల మీద ఒంగుని నడిచేవి తిర్యక్. తిర్యగ్యోని ఉపాశ్రితాక, మేము పశువుల పక్షుల జాతులకు చెందిన వాళ్ళం, మాకు ధర్మం ఏం తెలుసు. నరాస్తు బుద్ధి సంపన్నాక, మానవులు చాలా బుద్ధి సంపన్నులు. దయాము కుర్వంతి జంతుషు, జంతువుల యందు దయ కలిగి ఉంటారు. అందుకని నేను ఇక్కడి నుంచి కదలలేని స్థితిలోనూ ఉన్నాను నాయన, మరో మార్గం చూసుకో అన్నాడా. నన్ను పట్టుకుని మరో మార్గం చూసుకోమంటావు అని అంటే అక్కడికి హనుమంతుడు అన్నాడు, పోన్లేవయ్యా మరో మార్గం చూసుకోలేకపోతే ఓ పని చేయి, తోకే కదా అడ్డంగా ఉంది, అదేమన్నా పెద్ద గోడ, బళ్ళారి సెంట్రల్ జైలు గోడ ఏమిటి ఇంత ఎత్తు ఉండడానికి, ఇక్కడ దూకలేవా అవునన్నా, తోకే కదా దాటే అన్నాడు. అక్కడ చూడండి భీముడి యొక్క పరిజ్ఞానం. ఆయన మధ్వాచార్యుడిగా ఎందుకు పుట్టాడో అర్థమవుతుంది. లోపల జీవలక్షణాలు వేరుగా ఉంటాయి. తత్వశాస్త్రం చదువుకున్నవాడు, ధర్మశాస్త్రం చదువుకున్నవాడు, ఆచార సంప్రదాయాలు తెలిసినవాడు తోక దాటడానికి అంగీకరించలేదు. మనం తెలుసుకోవాలి. తోకే కదయ్యా చిన్నది ఏముంది, అదేమన్నా నాగార్జున సాగర్ ఆనకట్ట, దాటే వెళ్ళిపో అంటే, లేదు మీరెవరో నాకు తెలియదు కానీ కోతైనా మరొకరైనా నాకు అనవసరం, తోక దాటకూడదు. నిర్గుణ పరమాత్మాచ దేహం వ్యాప్య అవతిష్టతి
నిర్గుణ పరమాత్మా చ దేహం వ్యాప్య అవతిష్టతే తదహం జ్ఞాన విజ్ఞేయం నావమన్యే నలంఘయే తదహం జ్ఞాన విజ్ఞేయం నావమన్యే నలంఘయే. మనం అందరము తెలుసుకోవాలి. ఎవరైనా ఇంట్లో ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరైనా పెద్దవాళ్ళు కాళ్ళు జాపి కూర్చుంటే కాళ్ళు దాటి వెళ్ళకూడదు, తీయమనే చెప్పాలి, తీసే వరకు ఆగాలి. కుక్క మన దారికి అడ్డంగా ఉన్నా కుక్క మించి దాటి వెళ్ళకూడదు. ఏ జంతువు యొక్క ఏ అవయవం మించి దాటి వెళ్ళకూడదు. దంపతులు కూర్చుని ఉంటే ఎంత వృద్ధ దంపతులైనా వాళ్ళ మధ్యలోంచి వెళ్ళకూడదు. వాళ్ళకి ఈ పక్క నుంచైనా వెళ్ళాలి, ఆ పక్క నుంచైనా వెళ్ళాలి. లేదు అంత తప్పనిసరిగా గుమ్మం దగ్గరే కూర్చుంటే తప్పకుండా బాబు నమస్కారం చేయాలి. అంతేగాని దాటి వెళ్ళకూడదు. ఎందుకో చెబుతున్నాడు ఇక్కడ కారణం. భౌతికం ఓటు ఉంటుంది, నైతికం ఓటు ఉంటుంది. ఎప్పుడు హిందూ ఆచారాల్లో భౌతికం, మానసికం, ఆధ్యాత్మికం. ఈ దాటకూడదడంలో భౌతికం ఏమిటి అంటే వాళ్ళు అక్కడ లేవలేరు, నువ్వు దాటేస్తే వాళ్ళని అవమానించినట్టు, పెద్దవాళ్ళని అవమానించినట్టు. అది మమ్మల్ని దాటికెళ్ళిపోయావు. మానసికం ఏమిటంటే పెద్దవాళ్ళని చిన్నవాళ్ళు దాటడం మానసికంగా బాధపడుతుంది. ఆధ్యాత్మికం ఏమిటో ఇక్కడ చెబుతున్నాడు. నిర్గుణ పరమాత్మా చ దేహం వ్యాప్య అవతిష్టతే. నిర్గుణుడు, నిరంజనుడు, నిర్లేప, నిర్మల, నిత్య, నిరాకార, నిరాకుల, నిర్గుణ, నిష్కళ, శాంత, నిష్కామ, నిరుపప్లవ అయినటువంటి అమ్మవారు అన్ని జీవులలో ఉంటుంది, అన్ని జీవులలో ఉంటుంది. నిర్గుణ పరమాత్మా చ దేహం వ్యాప్య అవతిష్టతే. అందరి దేహాలలో మొత్తం శక్తి రూపంలో, రక్తం రూపంలో, మాంసం రూపంలో, కండరాల రూపంలో, ఎముకల రూపంలో, కొవ్వు రూపంలో, మజ్జా రూపంలో, పురుషులలో వీర్యం రూపంలో, స్త్రీలలో శోణితం రూపంలో ఉన్నదంతా లలితా పరా భట్టారిక. వేరే మరొకరెవరూ లేరమ్మా. లలితా సహస్రం చదివితే మీకు అర్థమవుతుంది. అన్ని అవయవాల్లో, అన్ని రూపాల్లోనూ ఉన్నది ఆవిడ. విశుద్ధి చక్ర నిలయా. అక్కడి నుంచి చదువుకుంటే వరుసగా త్వగశృంమాంసమేదో అస్థి మజ్జా శుక్ర అన్నట్టుగా 7 ధాతువుల్లో ఉంటుంది ఆవిడ. చర్మంలో ఉంటుంది, మాంసంలో ఉంటుంది, రక్తంలో ఉంటుంది, కండర కొవ్వులో ఉంటుంది, ఎముకల్లో ఉంటుంది, ఎముకల మధ్యలో ఉండే మూలగా అన్న పదార్థంలో ఉంటుంది. అవే వరుసగా విశుద్ధి చక్రం నుంచి వరుసగా అన్నీ ఉంటాయి. స్వాధిష్టానాంబుజగత మూలాధారాంబుజారూఢ మణిపూరాబ్జనలయ. ఈ వర్ణనంతా ఏమిటంటే మన శరీరంలో ఉండే శరీర భాగాలు, మాంసం, కండరాలు, కొవ్వు అని అన్నిట్లోనూ ఉన్న శక్తి అమ్మవారే. అక్కడ పదార్థాలు చెప్తారు. దధ్యన్నాసక్త హృదయ అంటారు. అంటే ఆ కొవ్వు ఏదో పెరగాలంటే పెరుగన్నం పెట్టాలి. అమ్మవారికి నైవేద్యం పెట్టడం కాదు, నువ్వు తినాలి. అలాగే ఇవాళ చాలామంది సంతానం కలగట్లేదని బాధపడుతున్నారు. చెబుతాను, ఒక మాట ఉపయోగిస్తుంది. సంతానం ఎలా కలుగుతుందండి? ఆజ్ఞా చక్రాబ్జనలయ శుక్లవర్ణ షడానన మజ్జా సంస్థ హంసవతి ముఖ్యశక్తి సమన్విత హరిద్రాన్నైకరసిక. హరిద్రాన్నైకరసిక సాకిని రూపధారిణి హరిద్రాన్నైకరసిక మజ్జ. పురుషులలో వీర్యశక్తి పెరగాలంటే పులిహోర బాగా తినాలి. చింతపండు పులిహోరే తినాలి, నిమ్మకాయ ఎత్తే కుదరదు. ఎక్కడ పులిహోర తినాలి. ఇవాళ పులిహోర తినేవాళ్ళు లేరు, బిర్యానీ తింటాడు వీడు. ఏం చెబుతామో నమస్కారం. కడుపు దేవేసి మసాలా ఉండి ఉన్న సంతానం కూడా కలగదు. పుట్టినవాడు మడిపోతూ పడతాడు. మన తిళ్ళు మారిపోయాయి, దాని మీద ఒత్తిళ్ళు కూడా పెరిగాయి. మన అనారోగ్యాలకు 2 కారణాలు. ఒకటి తిళ్ళు, 2 ఒత్తిళ్ళు. మన తిళ్ళు మార్చుకోవాలి, ఒత్తిళ్ళు లేకుండా చూసుకోవాలి. ఎప్పుడు మనస్సు మీద ఒత్తిడి ఉంటే సంతానం కలగదు. హాయిగా కూర్చుని భార్యాభర్తలు ఇద్దరూ సరసమాడుకునేంత సమయం ఉండాలి ముందు. ఇప్పుడు సాఫ్ట్వేర్లో సమయం ఎక్కడుంది? చచ్చిపోతున్నారు. ఆ సమయం లేదు ముందు అసలు. అందుకే పూర్వం పెళ్ళి అయితే 16 రోజుల పాటు ఇద్దరిని తలుపేసి బయటికి రానిచ్చేవారు కాదు అసలు. అంతే, అటాచ్డ్ బాత్రూమ్ రేపైనా సరే లోపల ఉండమని వారు. 16 రోజులు మొత్తం ఇద్దరికి సెలవే. ఎందుకని? వాళ్ళు అదే ధోరణిలో ఉండాలి, ఇంకా సరసంగా ఉండాలి, సరదాగా ఉండాలి. అభిప్రాయ భేదాలన్నీ పోగొట్టుకోవాలి, అనురాగం వెళ్ళి విరియాలి. ఇవాళ 2వ రోజు పెళ్లి కాగానే 3వ రోజు విమానం ఎక్కేస్తాడు. అక్కడి నుంచి ఆఫీస్కి వెళ్ళిపోవాలంటారు. మళ్ళీ అక్కడి నుంచి టెన్షన్, ఇక్కడ ప్రాజెక్టు, రిపోర్టు. ఎక్కడ కలుగుతారండి సంతానం? సరసమాడడానికి సమయం లేకపోతే సంతానం ఎక్కడ? ఇదే మనం పురాణాల నుంచి నేర్చుకోవాలి ఖచ్చితంగా. ఆహారాన్ని బట్టే మనస్సును బట్టే జీవన వ్యవస్థ. అంచేత శరీరంలో కేవలం హృదయంలో మాత్రమే పరమాత్మ కాదు, పరమాత్మ అక్కడే ఉంటాడు బొటనవేలంత రూపంలో. కానీ ఆయన శక్తి అంతా వ్యాపించి ఉంటుంది. ఆయన శక్తి అంతా ఒకే రకమైన శక్తి లోపల ఉండి కళ్ళు చూసేలా చేస్తోంది, చెవులు వినేలా చేస్తోంది, ముక్కు ఆఘ్రాణించేలా చేస్తుంది. శక్తి ఒకటే, చర్యలు వేరు. అంచేత ఆ శక్తి మానవ శరీరం కాదు, సర్వజీవ శరీరాల్లోనూ వ్యాపించి ఉంది. నిర్గుణ పరమాత్మచ దేహం వ్యాప్య అవతిష్టతే. నిర్గుణుడైన పరమాత్మ అన్ని జీవుల దేహాలలో, అన్ని అవయవాలలోనూ వ్యాపించి ఉన్నాడు.
పైగా ఇంకో మాట చెబుతున్నాడు వేదాంతం, భీముడికి ఎంత తెలుసో తెలుస్తుంది. తదహం జ్ఞాన విజ్ఞేయం, స్పష్టంగా చెప్పాడు. ఆ పరమాత్మను తెలుసుకోవాలంటే జ్ఞానం ఉండాలి నాయన, కేవలం భక్తి ఉంటే కుదరదు. ఇక్కడ అద్వైత జ్ఞానం ఉండాలి. అసలు ఈయనెవరు నేనెవరు, ఆయనెవరు నేనెవరు, ఈ ఆలోచన రాత్రి పడుకునే ముందు ఒక 5 నిమిషాలు చేసి అయినా పడుకోవాలి. సమాధానం ఏడాదికి దొరుకుతుంది, చచ్చేనాటికైనా దొరుకుతుంది. చెయ్యకపోతే, ప్రయత్నం చేయకపోతే ఎలాగా? ఎంతసేపు రాత్రి కూడా ఇవాడంతా సంపాదించాం, ఇదమద్యమయాలబ్ధం ఇమం ప్రాప్స్యే మనోరథం ఇదమస్తి ఇదమపమే భవిష్యత్ పునర్ధనం అని భగవద్గీతలో చెప్పినట్టు ఇదే సంత. ఇదమద్యమయాలబ్ధం, ఇవాళ 50 కోట్లు సంపాదించాం. ఇమం లప్స్యే మనోరథం, రేపొద్దున ఇంకా నేను కొత్త వ్యాపారం చేస్తా, అందులో కూడా 200 కోట్లు వచ్చేస్తాయి. ఇదమస్తి ఇదమపిమే, నా దగ్గర 50 ఉన్నాయి, అక్కడ 200 కోట్లు ఉన్నాయి. భవిష్యత్ పునరుద్ధరణం, మొత్తం మీద 10 రోజులు అయ్యేసరికి నా సంపద 250 కోట్లు అంటాడు. వీడు మర్నాడు లేపేస్తాడు దేవుడు శుభ్రంగా. 250 కోట్లు ఏమున్నాయో తెలియదు, వీడి ప్రాణం పోయింది. ఎందుకు యథవసంత? ఇది భగవద్గీతలో చెప్పిన శ్లోకం. అది పడుకునేటప్పుడు కూడా డబ్బులే, యథవసంత, ఇంకేం లేదా ఆలోచన. అందుకే మనకి 2 సమయాలు చెప్పారు ఖచ్చితంగా. ఉదయం లేచేటప్పుడు, రాత్రి పడుకునేటప్పుడు వేరే ఏ చింత లేకుండా భగవద్ధ్యానం చేయండి, జీవితం బాగుంటుంది. ఒక్క 5 నిమిషాలు తర్వాత మన పెంట మనకు ఎలాగూ తప్పదు. ఆ లేచేటప్పుడు కూడా ఇవాళ పనులు ఏమిటి అనగానే లేస్తూ అరుస్తూ కరుస్తూ లేవాలేటి. రమణ మహర్షి చాలా స్పష్టంగా చెబుతారు, భగవద్జ్యోతిని చూసే విధానం ఏమిటి అంటే, రోజూ చూస్తున్నావు, నువ్వు దాని మీద దృష్టి పెట్టలేదన్నాడు ఆయన. ఎక్కడ చూస్తున్నామండి అంటే, నిద్రలోంచి మెలకు వచ్చే ముందు, మెలకు వచ్చినా సరే ఒక్కసారి అలా చూస్తే ఆ జ్యోతి, అంతర్జ్యోతి కనపడుతుంది. ఆ క్షణంలో 1000వ వంతు కనపడుతుంది, అంతకంటే కనపడదు. మనం అక్కడ కూర్చుంటే కదా, లేచాం, పక్క దులుపుకున్నాం, బయటికి వెళ్ళిపోయాం. అలాగే పడుకునే ముందు కూడా మనం నిద్రలోంచి కలలోకి వెళ్ళే సమయం ఉంటుంది ఇక్కడ. ఆ సమయాన్ని జాగ్రత్తగా గమనించగలిగితే అంతర్జ్యోతి వెలుగు, ఆ కల వచ్చే ముందు అంతర్జ్యోతి వెలుగు స్పష్టంగా కనపడుతుంది. అందరిలో ఉన్న పరమాత్మ అందరికీ కనపడతాడు. కుక్కలకి నక్కలకి కూడా కనపడతాడు. వాటికి అంత శక్తి లేదు. మనం అదృష్టవంతులం, మానవులం, మనకు ఆ శక్తి ఉంది. తేడా అది. అందుకే జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు. ఇతర జీవులకు కూడా జరుగుతుంది ఈ పరిణామం. అవి గ్రహించలేవు, మనం గ్రహించగలం. దానికి ఏముంది, వెండి గ్లాసులో పాలు పోస్తే వేడి పాలు వేడిగానే ఉంటాయి, వేరే గాజు గ్లాసులో పోస్తే కాసేపటికి చల్లారుతాయి, ఇంకో దాంట్లో పోస్తే పోయిగానే చల్లారుతాయి. పాత్రలో తేడా, పాలల్లో తేడా కాదు. అంచేత మన శరీరాల్లో తేడా, ఉపాధి భేదం. ఇక పొద్దున్న లేచే సమయం, మళ్ళీ రాత్రి పడుకునే సమయంలో ఖచ్చితంగా 5-10 నిమిషాలు మనం కేటాయించుకుని వేరే చింత ఏమీ లేకుండా మనకి బాగా నచ్చినటువంటి స్తోత్రం, అది కూడా నిర్గుణ నిరంజన స్తోత్రం, దక్షిణామూర్తి స్తోత్రం, మనీషా పంచకం లాంటివి చదువుకోవాలి. మళ్ళీ రూపాన్ని వర్ణించే స్తోత్రాలు చదవద్దండి, అవి చదివే సమయం అది కాదు. గుళ్ళో చదువుకోవచ్చు, దానికి ఉంది. రూపాన్ని వర్ణించామంటే ఆ రూపం మీదకి వెళ్ళిపోతుంది దృష్టి. రూపం వద్దు. దక్షిణామూర్తి, మనీషా పంచకం లేదా ఉపనిషత్తులు, అందులో రూపవర్ణన ఉండదు, నిర్గుణమైన పరమాత్మ గురించి ఉంటుంది. అదే నువ్వు, అదే నేను, అదే హనుమంతుడు. అందుకని అన్ని దేహాల్లో ఉన్నాడు. తదకము జ్ఞాన విజ్ఞేయం, ఆయన జ్ఞానం ద్వారానే తెలుస్తాడు. అజ్ఞానంలో ఉంటే కుదరదండి. ఇక్కడ జ్ఞానం అంటే అంతా ఒక్కటే, అదే జ్ఞానం. అంతా ఒక్కటే అనేది జ్ఞానం. నేను వేరు, నువ్వు వేరు, ఈ మైకు వేరు, ఈ సీసా వేరు, ఈ దండ వేరు, ఇది అజ్ఞానం, అనుమానమేం లేదు. ఇక్కడ దండ రూపంలో అందంగా ఉన్నది, ఇక్కడ సీసా రూపంలో నా కంఠాన్ని నిలబడుతూ పోషిస్తున్నది, ఇక్కడ మైకు రూపంలో మీకు ఈ ధ్వనిని అందిస్తున్నది, ఇక్కడ మనిషి రూపంలో మాట్లాడుతున్నది. సర్వము లలితా పరాభట్టారిక, తేడా ఏమీ లేదు. ఇక్కడ నాలో ఒకలా ఉంటుంది, ఈ సీసాలో ఒకలా ఉంటుంది. అది కూడా చెప్పారు లలితా సహస్రంలో. చిచ్చక్తి చేతనారూప జడశక్తి జడాత్మిక. చైతన్య పదార్థాల్లో అమ్మవారు చైతన్యం రూపంలో ఉంటుంది, కదులుతూ ఉంటుంది, మాట్లాడుతూ ఉంటుంది. కదలని పదార్థాల్లో ఆ కదలకపోవడమే అమ్మవారు అన్నారు. జడశక్తి జడాత్మిక. ఈ మైకు కదలదు కానీ మీకు శబ్దాన్ని వినిపిస్తుంది, ఈ సీసా కదలదు కానీ నీటిని ధరిస్తుంది, ఈ దండ కదలదు కానీ చాలా అందంగా ఉంది, మన అందరికంటే అందంగా ఉంది. ఆ అందాన్ని అది ప్రదర్శిస్తుంది. చూడకపోతే మన కర్మ. అంతే. ఈ దండలో ఉండే సౌందర్యం, ఈ బట్టలో ఉండేటువంటి పవిత్రత, ఈ సీసాలో ఉండేటువంటి జలధారణ శక్తి, ఈ మైకులో ఉండేటువంటి వాగ్ధారణ శక్తి, నాలో ఉండేటువంటి పాండిత్య శక్తి, అన్నీ ఒకటే శక్తి, అదే అమ్మవారు, ఆది పరాశక్తి. ఇప్పుడు దేవుడు లేనిది ఎక్కడ? నిర్గుణ పరమాత్మాచ దేహం వ్యాప్య అవతిష్టతే. నిర్గుణుడైన పరమాత్మ దేహమంతటా వ్యాపించి ఉన్నాడు. తదకం జ్ఞాన విజ్ఞేయం. జ్ఞాన మార్గంలో మాత్రమే ఆయన దర్శనం అవుతుంది. అజ్ఞానంలో ఉంటే ఆవుదు. కేవలం విగ్రహారాధనతో సరిపెట్టేస్తే కుదరదు. అంచేత నావమన్యే నలంఘయే. అంచేత నువ్వు కోతివేయనా, ఇది తోకేయనా, నేను అవమానించను, దాటి వెళ్ళాను అన్నాడు. అది భీముని యొక్క పరిజ్ఞానం.
ఇప్పుడు మంచి తెలుగు సినిమాల్లో లాగా మంచి ఉత్కంఠాభరితమైన సన్నివేశం. భీముడు ఎంతైనా ధీరోద్ధతుడు కదా, అహం కదా, ఇలా అని మామూలుగా వినయం ఉంటే భీముడు ఎలా అవుతాడు? వెంటనే వచ్చేస్తుంది పొగరు. ఇగో మర్యాదగా చెబుతున్నా, తప్పుకుంటే తప్పుకో, దాటి వెళ్ళకూడదు, నాకు శాస్త్రాలు చెప్పొద్దు, ఇక్కడ నేను ధర్మరాజు తమ్ముడిని. మళ్ళీ వచ్చేసింది ఇక్కడ కుంతీదేవి కొడుకునే, నాకు శాస్త్రాలు తెలుసు, నేను దాటను. నువ్వు తప్పుకోకపోతే నీతో పాటు పర్వతాన్ని కూడా లేపేస్తా. ఎలాగో తెలుసా? మా హనుమంతుడు రామాయణంలో సంజీవి పర్వతాన్ని లేపినట్టు లేపేస్తాను. దానికి హనుమంతుడు 10 కేజీలు బరువు పెరిగాడు. అమ్మయ్య, నన్ను పొగిడేవాడు ఒకడు దొరికాడు రా. మన గురించి ఎవరైనా మన పరోక్షంలో మాట్లాడుకుంటుంటే మనం వింటే ఎంత ఆనందంగా ఉంటుందండి. అది ప్రత్యక్షం కాదు, ప్రత్యక్షం నమ్మలేం, ఏమో అవసరం కొద్దీ పొగుడుతున్నాడండి. మన పరోక్షంలో ఎవరో మాట్లాడుకుంటున్నారు మన గురించి, మనం ఏదో అనుకోకుండా వచ్చాం, విన్నాం, లేదా చాటు నుంచి విన్నాం, ఎంత ఆనందంగా ఉంటుంది. ఓ, ఈ వ్యక్తికి నా మీద అంత గౌరవం ఉంది. అందుకని ఆయన గర్వంతో అన్నా, నిన్ను కాదో పర్వతంతో సహా లేపేస్తా. మా అన్నగారు హనుమంతుడు సంజీవి పర్వతాన్ని లేపినట్టే. అవునా, హనుమంతుడు నీకు తెలుసా అన్నాడు. ఓసారి పొగుడుతాడు కదా. వెంటనే భీముడు మొదలుపెట్టాడు, భ్రాతామమ గుణశ్లాఘ్యక బుద్ధి సత్వ బలాన్వితక. ఏమనుకుంటున్నావయ్యా మా అన్నగారంటే? భ్రాతామమ గుణశ్లాఘ్యక బుద్ధి సత్వ బలాన్వితక రామాయణే అతి విఖ్యాతక శ్రీమాన్ వానర పుంగవక మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానర యోధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి, శ్రీరామదూతం శిరసా నమామి. భ్రాత మమ గుణశ్లాఘ్యక. ఏమనుకుంటున్నావయ్యా హనుమంతుడు అంటే? నీకు మళ్ళీ కోతి అనుకుంటున్నావా? కోతి వేరు, హనుమంతుడు వేరు. మా అన్నగారు వాయుదేవుడు సంతానం, నాకంటే పెద్దవాడు, నాకు ఆయన లక్షణాలే వచ్చాయి, నీ బుద్ధి తప్ప అంటున్నాడు. ఇక్కడ బుద్ధి కోతి బుద్ధి కాదనమాట, ఆయన లక్షణాలే వచ్చాయి. అంత గర్వం ఉంటుందండి తమ్ముడికి అన్నగారంటే. మా అన్నగారు ఏమనుకుంటున్నా? భ్రాత మమ గుణశ్లాఘ్యక. మా అన్నగారు గుణశ్లాఘ్య, శ్లాఘ్యమైన పొగడదగిన గుణాలు ఆయనలో చాలా ఉన్నాయి. బుద్ధి సత్వ బలాన్వితగా. ఈ ఒక్క మాట తెలుసుకుంటే సుందరకాండ వల్ల పనులు అవుతాయని ఎందుకన్నారో తెలుస్తుంది. పని అవ్వాలంటే సత్వం, శరీర బలం ఉండాలి, బుద్ధి ఉండాలి. శరీర బలం బుద్ధి బలం రెండూ కలిస్తేనే పనులు అవుతాయి. కేవలం దేహం ఇంత లావు పెంచుకుంటే పనులు అవ్వవు, ఆయాసం వస్తుంది. అలాగని దేహం లేకుండా కేవలం బుద్ధి బలం ఉందనుకోండి, ఒకచోట పరిగెట్టాల్సి వస్తుంది, ఒకచోట దెబ్బ తగిలితే తట్టుకోవాల్సి వస్తుంది. నీకు బుద్ధి బలం ఉంటే అలాగే శరీర బలం కూడా ఉండాలి. అంచేత బుద్ధి సత్వ బలాన్వితక. మా అన్నగారు హనుమంతుడికి దేహ బలం ఉంది, సత్వం బుద్ధి బలం ఉంది, రెండూ ఉన్నాయి. సుందరకాండ సారాంశం మొత్తం ఒక్క శ్లోకంలో చెబుతారు సురస సందర్భంలో. ఏతాని యస్య చత్వారి వానరేంద్ర యథాతవ ధృతిర్దృష్టిర్మతిర్దాక్ష్యం సకర్మసు నశీదతి. ఇందువల్లనే సుందరకాండ చదివితే పనులు అవుతాయి అనే మాట లోకంలో ప్రచారంలో వచ్చింది. శ్లోకాలు చదివేసి అలా పుస్తకం మూసేగానే పనులు అవ్వో, అలా ఎవరికి అవ్వో, ఎక్కడ అవ్వో. అందులో ఉన్నట్టు చేస్తే అవుతాయి. మనం చెయ్యం, మనం ఏమనుకుంటామంటే చదివేస్తే చాలు అనుకుంటాం, దానికి పసుపు రాసేస్తాం, కుంకుమ రాసేస్తాం, పైగా మనం చాలా తినవేళ్ళం, డబ్బిచ్చి బ్రాహ్మణులు చేసి చదివించేస్తాం. ఎప్పటికీ బ్రాహ్మణులకే పనులు అవుతాయి, మిగిలిన వాళ్ళకి అవ్వవు. ఎందుకంటే వాళ్ళే చదువుతున్నారు, వాళ్ళు కూడా సరిగ్గా చదవరు, మధ్యలో ఫోన్ మాట్లాడతారు, కాబట్టి వాళ్ళకే అవ్వవు. అంత నాటకమే, మీదో నాటకం మాదో నాటకం, నమశివాయ. మొత్తం నాటకాలన్నీ బాలాంజనేయ స్వామికి తెలుసు. మీరు ఆడే పెద్ద నాటకం నాకు తెలుసు అబ్బాయి, నా మాట్లాడితే నాకు కూడా గంగ సింధూరం పూసేస్తారు, ఇక్కడ ఎందుకు లేని ఊరుకుంటాడు. నాటకాలండి మనవన్నీ. మనకి చదవడానికి బద్ధకం, వినడానికి బద్ధకం, చేయడానికి అంతకంటే బద్ధకం. ఎవడన్నా దొరికితే వాడికి 1000 రూపాయలు ఇచ్చి చేసి, వాడు సొమ్మేం పోయిందమ్మా, వాడు ఎందుకు చేస్తాడు? మధ్యలో ఫోన్లు మాట్లాడుకుంటే కిక్కేం చదువుతాడు. నువ్వు వచ్చినప్పుడు మాత్రం గట్టిగా చదువుతాడు. ఎందుకు ఈ నాటకాలు, ఎందుకు ఈ మోసాలు? మీరు చదవకూడదు సుందరకాండ, మీరు చదివితే తాత్పర్యాలు ఉన్నాయండి. శ్లోకాలే చదవక్కల, తాత్పర్యాలు చదివినా చాలు. విషయం అర్థం కావడం కావాలి. శ్లోకం అయితే పవిత్రం, తెలుగు అయితే అపవిత్రం అనుకోకుండా. ప్రపంచం మొత్తం మీద తెలుగు కంటే పవిత్రమైన భాష లేదు అసలు. ఎందుకంటే మన భాషను మనం అవమానించుకోవడం. శ్లోకాలు ఏంటంటే తెలుగులోనే చదువుతాం, ఏంటి తప్పేంటి? సుందరకాండ మొత్తం తెలుగు తాత్పర్యాలతో చదవడం పని ఎందుకు అవుతుందో నేను చెప్తా. మనకి ఏమి పరభాష అంటే ఎక్కువ, సంస్కృతం సహా ఇంగ్లీష్ సహా అన్ని ఇతర భాషలను గౌరవిస్తాం. మన భాష సంకనాకి పోయింది ఇక్కడ. నీ తెలుగులో నీకు చెబుతుంటే అర్థం కావట్లా. 4 లక్షణాలు ఉంటే పనులు అవుతాయేమో. సుందరకాండ మొత్తం అక్కల ఈ 4 పెట్టుకోండి. ధృతికి, దృష్టికి, మతికి, దాక్ష్యం. ఇదే సుందరకాండ సారాంశం. ఈ 4 మాటలు చతుర్వేదాలు లాంటివి. ధృతికి ముందు ధైర్యం ఉండాలి నీకు పని చేయాలంటే. దృష్టికి ముందు చూపు ఉండాలి, ఊరిగా దూసుకెళ్ళిపోవడం నాది భీముడిలాగా అడ్డం పడిపోతాడు ఇక్కడ.
చెట్లు నరుక్కుంటూ ఏనుగులు కొట్టుకుంటూ వెళ్ళాలా? అదే ముందు చూపు లేకపోవడం అంటే. ధైర్యం ఉంటే సరిపోలేదండి, ముందు చూపు ఉండాలిగా. దృష్టికి అంటే ఉట్టి కళ్ళజోడు చూపు కాదు, ఇది ముందు చూపు. మనకి ముందు చూపు ఎక్కువ 2 తెలుగు రాష్ట్రాల్లో. ముందు చూపు ఎక్కడుంది? పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం త్రికాల సంధ్యావందనంలా పోసేస్తున్నారు పేకల్లో. ప్రభుత్వం వారు పనిగట్టుకుని గొంతు తెరిచి పోసేస్తున్నారు ఇక్కడ. ఇంకా ముందు చూపుతే ఎక్కడో, మందు చూపే అందరు దేని ఇక్కడ, అసలు చూపే లేదయ్యా. యథమ మందు మానేసి ముందు చూపు అలవాటు చేసుకోవాలి. ధృతికి దృష్టికి ధైర్యం ఉండాలి, పని కావాలంటే ముందు చూపు ఉండాలి. మతికి ఆ పైన బుద్ధి సూక్ష్మత ఉండాలి. నిన్న మనం దీపం శ్లోకంలో చెప్పుకున్నామే, దీపం వెలుగుతోందంటే పొగొస్తోంది. అదేమిటి? దీపం కాంతి ఎరుపు కదా, పొగ నలుపు కదా. ఎందుకు వస్తుందంటే కవి ఏం చెప్పాడు? దీపో భక్షయతే ధ్వంతం కజ్జలం చ ప్రసూయతే యదన్నం పురుషో భుంక్తే జాయతే తాదృశీ ప్రజా. దీపం నుంచి పొగ వచ్చే పొగ నలుపు రంగులో ఎందుకు ఉందంటే, దీపం చీకటిని మింగింది కదా, చీకటి ఆహారం కదా, ఏ ఆహారం తిందో ఆ రంగులోనే పొగొస్తుంది. నువ్వు ఏ రకంగా సంపాదించావో అటువంటి సంతానమే నీకు కలుగుతారు అన్నాడు. ఎంత చక్కగా చెప్పాడండి. అక్రమంగా సంపాదిస్తే సంతానం కూడా అక్రమంగానే ఉంటారు. మనం సక్రమంగా సంపాదిస్తే సంతానానికి మనం ఊరికే ఉపదేశాలు ఊరగాయలు చేయక్కల్లా, వాళ్ళు ధర్మంగానే పెరుగుతారు. ఎందుకంటే మనం పెట్టిన తిండి సక్రమంగా సంపాదించి పెట్టిందయ్యా, వాళ్ళు ఎందుకు పెరగరు? అనుమానం ఏంటి? మనం ఊరికే కౌన్సిలింగ్ ఇస్తే పెరుగుతారనుకోవడం పొరపాటు. నువ్వు ఎలా సంపాదిస్తున్నావు, ఎలాంటి సొమ్ము బెళ్ళాం పిల్లలకి పెడుతున్నావు, అది చాలా ముఖ్యం మిత్రమా. అడ్డంగా సంపాదించి పట్టుకొచ్చి బెళ్ళాం పిల్లలకి ఇచ్చేసి మీకోసమే అంటే వాళ్ళు ఎవరు సిద్ధంగా లేరు ఇక్కడ. వాల్మీకి కథ, రత్నాకరుడు కథ గుర్తు తెచ్చుకోండి. ఆయన పెట్టాలన్నీ కొట్టి పట్టుకొచ్చాక నారద మహర్షి చెప్పాడు, నీ పాపాన్ని పంచుకోవడానికి నీ బెళ్ళాం బిడ్డలు సిద్ధంగా ఉన్నారేమో, వెళ్ళి కనుక్కో అంటే ఏమైంది? మేమెందుకు పంచుకుంటామయ్యా, మగాడు నువ్వు సంపాదించాలి, నీ పాపం నీదేం చెప్పింది వాళ్ళ ఆవిడే. దెబ్బకి బుద్ధి వచ్చింది, మళ్ళీ రాలేదు. బుద్ధి రావడం మంచిదైంది, రామాయణం రాశాడు. ఎవ్వరూ కుటుంబ సభ్యులు కదా, ఎవ్వరూ మన పాపం పంచుకోరండి. చివరికి నరకంలో పాపాలు అనుభవించాల్సి వచ్చేసరికి భర్త భార్య మీద, భార్య భర్త మీద, ఇద్దరు కలిసి పిల్లల మీద, మొత్తం కలిసి బళ్ళారి ప్రెసిడెంట్ మీద తోసేస్తారు. ఎవడు పంచుకోడండి. అక్కడ కొరడాలు పెట్టి కొడుతూ ఉంటే, వాతలు పెట్టేస్తుంటే పాపాలు ఎవరు పంచుకుంటారమ్మా? ఇక్కడ భూలోకంలో మాట్లాడతారు. కానీ ఇక్కడ ఎవడ పాపం వాడిది. ఆడ లేదు, మగ లేదు, పిల్ల లేదు, పెద్ద లేదు. పిల్లలకి 8 ఏళ్ళు వచ్చే వరకు వాళ్ళ పాపం పూర్తిగా తల్లిదండ్రులది, అజ్ఞానులు కాబట్టి. వాళ్ళకి 16 ఏళ్ళు వచ్చే వరకు వాళ్ళ పాపంలో సగం వాళ్ళది, సగం వాళ్ళది. ఆఫ్టర్ 16 16వ పుట్టినరోజు చేసి కేక్ కోసిన తర్వాత వాడి పీక వాడు కోసుకోవలసింది, ఎవరికి సంబంధం లేదు ఇక్కడ. వాడు చేసిన పాపాలు పుణ్యాలు ఆడైనా మగైనా ఆఫ్టర్ 16 వాళ్ళే అనుభవించాలి, తల్లిదండ్రులకి సంబంధం లేదు. స్పష్టంగా చెప్పింది ధర్మశాస్త్రం. 8 ఏళ్ల వరకు పూర్తి బాధ్యత తల్లిదండ్రులదే, పూర్తిగా చూడవలసిందే. వాడు తప్పు చేసినా పాపం తల్లిది కానీ తండ్రిది కానీ. 8 నుంచి 16 సగం 50-50. ఎందుకంటే వాడు కొంత జ్ఞానం వస్తుంది, అయినా కానీ అదుపులో పెట్టాలి. 16 తర్వాత ఇంకా మన మాట వినడమ్మ, వాడు గర్ల్ ఫ్రెండ్ మాట, బాయ్ ఫ్రెండ్ మాట వింటారు. మన మాట ఎందుకు వింటారు వాళ్ళు? అంచేది వాళ్ళ పాపం వాళ్ళు అనుభవిస్తారు. ధర్మశాస్త్రం చాలా స్పష్టంగా తేలిగ్గా చెప్పింది. హాయిగా నీకు ఇంతవరకు బాధ్యత, ఇది చెయ్యి, వదిలేసేయి. మనం చేయవలసిన పనిలో చెయ్యం, తర్వాత పట్టుకు కూర్చుంటాం. ఇక్కడ పెళ్ళి అయింది, మా వాడు మాట వింటలా, మా అమ్మాయి మాట. ఎందుకు పెళ్ళి అయితే ఎందుకు వింటారమ్మా? వేరే వాళ్ళ మాట వినడం కోసమే కదా నువ్వు పెళ్లి చేసావు. 16 కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళ మాట వింటారు. నీ సొమ్మేం పోయింది, ఊరుకోరాదా? అప్పుడు మన మాట వినాలి. చిన్నప్పుడు మనం వాళ్ళకి ఏం చేయాలో అది చేయము. ఇక్కడ 10 ఏళ్ళు శుభ్రంగా ఎదవ పెంపకాలన్నీ పెంచుతాం. ఇక్కడ లేదు, వాళ్ళ దారిని వాళ్ళు వదిలేసి మన ఉద్యోగాలు, ఊరేగింపులు, మన రకాల వ్యవహారాలన్నీ వేస్తాం. ఇక్కడ తర్వాత వాళ్ళు ఎప్పుడో 70 ఏళ్ళు వచ్చాక వాళ్ళు చూడలేదంటే ఎందుకు చూస్తారండి? పెంచవలసిన వయస్సు అంతా 16 ఏళ్ల లోపే. అందులో 8-10 ఏళ్ల లోపు చాలా ముఖ్యం. అస్సలు వదిలిపెట్టకూడదు. తల్లిలో తండ్రో ఎవరో ఒకరు పక్కనే ఉండాలి. ఒకవేళ ఏదైనా పనిలో ఉన్నా గమనిస్తూనే ఉండాలి. అలా పెంచితే ఇలాగ హాయిగా భీముడు ఎలా ఉన్నాడు, హనుమంతుడు ఎలా ఉన్నాడు అలాగే ఉంటారు. ఏదో హనుమంతుడు అయితే పక్కా పెర్ఫెక్ట్, మిస్టర్ పెర్ఫెక్ట్ క్యారెక్టర్. భీముడు అంత కాకపోవచ్చు, కానీ 90% పర్వాలేదుగా. ఏదో కొంచెం అహంకారం ఉంటే ఉండొచ్చు, కానీ చేసినవన్నీ మంచి పనులేగా. కుంతిదేవి పెంపకం గొప్పది. ఆ అహంకారాన్ని కూడా ఆయన తర్వాత జన్మలో మధ్వాచార్యుల రూపంలో పోగొట్టుకుని ఇప్పుడు కృష్ణ విగ్రహాన్ని పెట్టుకుని ఉంటాడు. మధ్వాచార్యుల విగ్రహం మీరు గమనించండి. కృష్ణ విగ్రహం ఒళ్ళో ఉండి కృష్ణుడికేసే చూస్తూ ఉంటాడు ఆయన. కృష్ణుడు లేకుండా మధ్వాచార్యులు ఉండడు. అంత కృష్ణ భక్తి. అది భీమసేనుని జన్మలో ఉన్న వాసన, భక్తి వాసన. అది ఆయనకి తిరిగొచ్చి పరిపూర్ణ ప్రజ్ఞాచార్యులే మోక్షం పొందాడు. మధ్వాచార్యులకు రాకపోతే మోక్షం ఎవరికి వస్తుంది? మహానుభావుడు. అపారమైన భగవద్భక్తిని మనకు అందించి వెళ్ళాడు ఆయన భీమసేనుడే. కానీ ఒక జీవి
పుట్టి ఇన్ని జన్మలెత్తి ఇన్ని తంటాలు పడితే కానీ ఆ అపూర్వమైన జన్మ రాదు, మోక్షం రాదు. సమస్యది. భీముడికి రాలేదు, అర్జునుడికి రాలేదు, మనకు వస్తుందా? భగవద్గీత ఊరికే చదివితే మోక్షం, ముట్టుకుంటే మోక్షం, అటువంటి కన్సెషన్ పథకాలు ఏమి ఉండవు హిందూ ధర్మంలో. నువ్వు కష్టపడి చదవాల్సిందే, చదివింది ఆచరించాల్సిందే. కూర్చుని విన్న అర్జునుడికి మోక్షం రాలేదండి, మళ్ళీ బోయేవాడిగా జన్మించారండి. భక్త కన్నప్ప అర్జునుడే. కథ చదువుకోండి, కాళహస్తి మహత్యం. భక్త కన్నప్ప అర్జునుడు అడవిలో కనపడిన శివలింగానికి కళ్ళ వెంట నీళ్లు గారుతుంటే తన కన్ను పెకిలించి శివుడికి ఇచ్చే వరకు అర్జునుడికి మోక్షం రాలేదండి. త్యాగం వల్లనే మోక్షం వస్తుందమ్మా. పుస్తకాలు చదివితే మోక్షాలు రావు, ఆయాసం వస్తుంది. జీవితంలో ఏ త్యాగమో చేయకుండా ఊరికే పారాయణలు ప్రసాదాల వల్ల మోక్షం వస్తుంది అనుకుంటే అజ్ఞానం. నువ్వు ఏ త్యాగం చేసావు, ఎవరి కోసం చేసావు, అసలు నీ మనస్సులో ముందు ఏమీ అక్కర్లేదనే వైరాగ్య భావన ఉందా లేదా? లేకుండా మోక్షం ఎలా వస్తుందండి? అది లేదు. అర్జునుడికి చివరి దశలో చనిపోయే వరకు కూడా నిన్న పోయేవాళ్ళ చేతుల్లో ఓడిపోయి ఈ అధవ ఫీలింగ్ ఒకటి ఉంది ఇక్కడ. ఈయన చేతుల్లో 100 మంది ఓడిపోయారు కౌరవ యుద్ధంలో, అది లేదు. ఈ సంతృప్తి లేదు, ఇదో అసంతృప్తి. అందుకే పోయేవాడే పుట్టాడు. సంపూర్ణంగా అన్నీ వదిలేసి భక్తి జ్ఞాన వైరాగ్యాలు పెంచుకుని శివలింగానికి సాష్టాంగపడే వరకు ఆయనకు మోక్షం రాలేదండి. భీమసేనుడికి ఈ జన్మ ఎత్తే వరకు మోక్షం రాలేదండి. దేశం కోసం సక్రమంగా పనిచేస్తే ఈ జన్మలో మోక్షం వస్తుందన్న. మోక్షం ఇంత పని చేసినా సరే ఎవరైనానండి, ఎంత రాజకీయంతో దేశాన్ని బాగు చేసినా సరే, నిరాడంబరంగా ఉన్నా సరే, అంతిమంగా తపస్సు చేయవలసిందేనమ్మా, జ్ఞాన మార్గంలో వెళ్ళవలసిందే. తప్పదు. గాంధీ గారు ఆయన గొప్పగా తెలుసుకున్నది ఏమిటంటే ఆ చివరి వయస్సు గమనించండి. తుపాకీ పెట్టి కాల్చినప్పుడు ఎవడైనా హేరామ్ అంటాడండి ప్రపంచంలో? ఒక్క గాంధీ తప్ప ఎవరైనా ఉంటారా? ఒక ఉగ్రవాది ఎవరైనా ఆయనకి ఇష్టం లేదు కాల్చేసి, ఎవడరా నువ్వు, ఏమిటిది అంటారు, సెక్యూరిటీ ఎక్కడ ఏదో అంటారు తప్ప హేరామ్ అని ఎవరంటారండి? అంటే పాపం ఆ మహానుభావుడు 80 ఏళ్ల పాటు చేసిన రామనామ సాధన ఉందే, అది ఆయన చేత చివరి క్షణంలో కూడా రామ్ అనిపించిందమ్మా. ఆయనకి మోక్షం ఖాయం. వేరే చెప్పక్కర్లేదు ఇంకా. ఆ సాధన చెయ్యాలి. మళ్ళీ ఈ రాగద్వేషాలు, అహంకారాలు మనస్సులో ఉండకూడదు. ఇంకా భీమసేనుడికి అంతటి సాధన లేదు, అహంకారం అడ్డం వచ్చింది. అందుకని మధ్వాచార్యులుగా సాధన చేశాడు. అర్జునుడికి కొంచెం సాధన ఉన్నా సరిపోలేదు. ఆ అవమానానికి సంబంధించిన అహంభావం పోలా. నేను కురుక్షేత్ర యుద్ధంలో గెలిచాననే అహంకారం ఆయనకి ఏం లేదు. కానీ నన్నెవరో బోయేవాళ్ళు ఓడించారు, ఇది పోలేదు. అది కూడా పోవాలి. అవమానాన్ని కూడా నువ్వు పట్టించుకోవద్దు. మనం సుఖాలను పట్టించుకోకుండా ఉండగలమండి, దుఃఖాలను పట్టించుకోకుండా ఉండలేమండి. సమస్య అది కూడా దాటాలి. ఒక సుఖం ఎంత గొప్ప సుఖమైనా, ఎంత గొప్ప సన్మానమైనా మనం మర్చిపోగలం, పర్వాలేదు, వదిలే, 3 మందికి జరిగే నాకేమిటి అనుకుంటాం. దుఃఖం మాత్రం ఎలా ఉంటుందంటే దిక్కుమాలింది నాకేం వచ్చిందన్నట్టుగా ఉంటుంది, ఇంకెవరికీ రాలేదు. అది మాత్రం వదలి, అది కూడా వదిలించుకుంటేనే మోక్షం వస్తుంది. అదే జ్ఞానం. దానికోసమే ఈ తిప్పలన్నీ. ఈ జీవులు భీములుగా, మధ్వాచార్యులుగా, హనుమంతుడుగా, భీముడుగా, మధ్వాచార్యుడుగా, అర్జునుడుగా, కన్నప్పగా ఎందుకు పుడతారంటే ఈ తాపత్రయాలు ఇవన్నీ. ఇలా జన్మలు ఎత్తి మనమంతా కూడా నానాయాతనలు పడితే ఎప్పటికో వస్తుంది అజ్ఞానంతో మోక్షం. అది భక్తి, జ్ఞానం, వైరాగ్యం 3 మూర్తి భవిస్తే వస్తుంది, లేకపోతే ఎక్కడ వస్తుంది? అందుకని మా అన్నగారండి హనుమంతుడు చాలా గొప్పవాడు. భ్రాతామమ గుణశ్లాఘ్యక బుద్ధి సత్వబలాన్విత. బుద్ధి బలం, శరీర బలం 2 కలిగిన వాడు. అనగా ధృతికి, దృష్టికి, మతికి దాక్ష్యం. సుందరకాండ ప్రకారం 4 లక్షణాల. ముందు ధైర్యం, తర్వాత ముందు చూపు, మతికి తెలివితేటలు, సూక్ష్మ దర్శనం, తర్వాత దాక్ష్యం అంటే సమర్థత, దక్షత, ఆరోగ్యం, మనస్సు సరిగ్గా ఉండి ఏ పనైనా చెయ్యగలగడం. 4 అడుగులు అయ్యలేము, 2 మెట్లు ఎక్కలేమంటే దక్షత లేదు అని లెక్క. అప్పుడు ఆ దక్షతకి సరిపడ పనులే చేసుకోవాలి, సాహసాలు చేయకూడదు. అటువంటిప్పుడు యాత్రలకు బయలుదేరామనుకో, అంతే, ఉన్న వాళ్ళకి యాతన, మనకి యాతన. వీల్ చైర్లో కూర్చొని యాత్రలు చేస్తారు. నేను నమస్కారం పెట్టుకుంటాను. వీల్ చైర్లో కూర్చున్నప్పుడు వీలున్న చైర్లో ఇంట్లోనే కూర్చోవచ్చు కదా, నీకు యాత్రలు దేనికి పని లేక. విమానంలో మోసేవాడిని ఇబ్బంది పెట్టడం తప్ప, అక్కడికి మన కోసం 2 రావాలి. ఇప్పుడు ఈ వీల్ చైర్ కోసం నీకు వీలున్న చైర్ ఇంట్లో ఉందిగా, కూర్చోవచ్చు కదా, నీకు కాశీ దేనికి పని లేక. సౌకర్యాలు ఉన్నాయి కదా అని వినియోగించుకోకూడదు, ఎవరిని యాతన పెట్టకూడదు. మనం వీల్ చైర్లో కూర్చునే పరిస్థితి వచ్చింది అంటే ఇంట్లోనే కూర్చొని రామకృష్ణ అనుకోవాలి, ఇంకెక్కడికి వస్తానని అనకూడదు, తీసుకెళ్ళమని అనకూడదు. ఓ మనిషిని మన కోసం పెట్టేస్తే చాలు, ఇంట్లో ఉంటాం అంతే. ఇక వాంఛ చంపుకోవాలి, ఆడైనా మగైనా. 2 కాళ్ళు పని చేయట్లేదు కానీ కాశీకి వెళ్ళాలి. బాత్రూమ్కి వెళ్ళావు, కాశీకి ఏమి పెడతావమ్మా? అదొక్కడే చూసేస్తే ఏంటి, అదొక్కటే చూస్తే వచ్చేది నీకు 100 చూసావు ఇప్పటికే. ఈ పిచ్చి వదిలించుకోవాలి. అదొక్కటి చూసిన వల్ల, వాటి వల్ల 11 జ్యోతిర్లింగాలు చూసావు, 12 చూస్తే ఏమిటి వస్తుంది? కళ్ళజోడు వస్తుంది.
ఈ 11 వల్ల ఏమైనా వచ్చిందా జ్ఞానం? 11 వల్ల రాంది ఒకదాని వల్ల వస్తుందా? ఇదో సెంటిమెంట్ మనస్సులో. ఆ ఒక్కటైతే ఏమిటవుతుంది? ఆ ఒక్కటైతే ఇంకో 10,000 ఖర్చు అవుతాయి. ఈ పిచ్చి వదిలించుకోవాలి. అసలు ఎందుకు ఇప్పుడు నాకు యాత్రలు, నా కాళ్ళు చేతులు ఆడట్లేదు, 70 ఏళ్ళు దాటి, నేను ఎందుకు ఇంట్లో ఉండొచ్చు కదా? ఆడైనా మగైనా యాత్రలు ఎందుకు చేస్తారంటే వీల్ చైర్లు పెట్టి విమానాల్లో అడ్డం. తప్పనిసరి ప్రయాణాలు వేరు, యాత్రలు వేరు. కొన్ని బంధుత్వరీత్యా ఏవో తప్పనిసరి వెళ్ళాల్సినవి ఉంటాయి. కొడుకు పెళ్ళి, కాళ్ళు లేకపోయినా వెళ్ళాలి కదా, అది వేరే విషయం. అది కానీ యాత్రలు దేనికి? కాలక్షేపానికి. అక్కడ ఎన్ని యాత్రలు పడాలి? యోవార్ధకేయ తీర్థం అంటాడు శంకరాచార్య ప్రశ్నోత్తర రత్నమాలికలో. జీవితంలో పెద్ద కష్టం ఏదంటే ముసలితనంలో యాత్రలు చేయడం అంటాడు. యోవార్ధకేయ తీర్థం అంటాడు. చేయకూడదు అలాగే. అప్పటికి జ్ఞానంలో పడి ఇంట్లో ఉన్నది గుళ్ళో ఉన్నది ఒకటే, ఇంకా నేను ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, నా మనస్సులోనే శ్రీరామ జయరామ జయ జయరామ అనుకుంటూ ఉంటా. అంటే రాముడు నీ దగ్గరే ఉంటాడయ్యా బాబు, నువ్వు అయోధ్యకి వెళ్ళడం ఎందుకు పని లేక? ఈ జ్ఞానాన్ని పొందాలి. పొందకపోతే ఈ అవస్థలన్నీ తప్పవు. అందుకని ధృతికి దృష్టికి మతికి దాక్ష్యం అన్నాడు. దక్షత లేనప్పుడు మనం పని చేయకూడదు. కొన్ని పనులు అవ్వాలంటే మనకి దక్షత ఉండాలి, ఎదుటి వాళ్ళకి అప్పగిస్తే కుదరదు. అదిగో ఇవే బుద్ధి సత్వబలాన్వితక రామాయణే అతి విఖ్యాతక. ఇది వ్యాసుని మాట భీముడు చేత అనిపించాడు. రామాయణం మొత్తంలో మోస్ట్ ఫేమస్ పర్సనాలిటీ ఎవరంటే హనుమంతుడే. నేను చెప్పుకున్నాగా రామాయణ మకామాల రత్నం రామాయణే అతి విఖ్యాతక శ్రీమాన్ వానరపుంగవక అనేసరికి హనుమంతుడికి ఇంత లాభమైంది. మా తమ్ముడు ఏదో వీడికి చిన్నప్పటి నుంచి కొంచెం గర్వం ఉంది కానీ మంచివాడే, కొట్టాడు కానీ కొట్టిందంతా వెదవల్లేగా, మంచివాడిని అవన్నీ కొట్టలేదుగా అని అనిపించి అప్పటికి ఆయన ఇంకా చెప్పాలా ఎవరో చెబితే మళ్ళీ అన్నీ తెలియాలి కదా. అందుకని పోన్లేవయ్యా హనుమంతుడు అంటే నీకంత గౌరవం, ఎంతో గౌరవం. అసలు ఇప్పుడు హనుమంతుడు కనిపిస్తే కాళ్ళ మీద పడతా మళ్ళీ లేవనన్నాడు. పడ్డాక ఏం చేస్తాడు కానీ